సో ఈ అందరి ఇల్లు ఫౌండర్ వచ్చేసి డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు మనతోని. సో వారితో మాట్లాడదాం. అంటే ఎందుకు స్టార్ట్ చేసిరు, ఎలా స్టార్ట్ చేసి, స్టార్ట్ అయ్యేటప్పుడు స్ట్రగల్స్ ఏంది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనే దానిపైన మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ చెప్పండి, ఈ అందరి ఇల్లు అనే కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు సార్? అంటే దీని లాంగ్ స్టోరీ ఇది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే మనం తింటున్నప్పుడు పక్కవాడు ఆకలితో ఉన్నాడంటే మన జీవితంలో ఫెయిల్ అయినట్టు. ఓకే. అంటే మనం ఎక్కడో చేయవలసిన చేయట్లేదని ఉద్దేశము. ఒక సామాన్యుడి కింద, ఒక పౌరుడి కింద నీ ఆహారం నువ్వు ఎలా తింటున్నావు, పక్కవాడు తిన్నాడా లేదా అని తెలుసుకోవడం అనేది నీ బాధ్యత. వాడు తినలేదనంటే మరి ఎట్లా సమాధానం? దానికి ఆ వెతుకులాటలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఈ అందరిలోని ఆలోచన రావడము, అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేనండి. సో ఈ అందరి ఇల్లు స్టార్ట్ చేసే కాన్సెప్ట్లో సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు? ఎందుకంటే సామాన్యంగా ఎవరైనా మంచి చేస్తారంటే సమాజానికి నచ్చదు, టు బి ఆనెస్ట్. ఓకే. అలాంటి టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే ప్రాబ్లం అంటే మాకు ప్లేస్ లేకుండా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అద్దెంట్లో ఉండేవాళ్ళము. సో ఓనర్స్ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉండేవారు. సో అండ్ ఇట్స్ కాన్సెప్ట్ కొత్తది కాబట్టి ఇది ఒక ఆలోచన. ఇది మేము చేసే కార్యక్రమాలు అనేది సమాజానికి కొన్ని ఆస్పెక్ట్లో మనం సమాధానాలు ఇవ్వాలి. సో ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ వీ ఫీల్ ఇస్ ఆ సమాధానం ఇచ్చే ప్రయత్నంలో వచ్చిన ఆలోచన. మంచి పని చేసేప్పుడు మనకి ఇదెవరు చేయని పని అన్నప్పుడు మనం దారి వెతకాలి, మనం పద్ధతి సృష్టించాలి. సో సైన్స్ ఎక్స్పెరిమెంట్కి ఎన్నో డబ్బులు ఉన్నాయి, కోట్ల డబ్బులు ఇస్తారు. సోషల్ ఎక్స్పెరిమెంట్స్కి ఎవరు ఇయ్యరు, ఎందుకంటే దీనిలో సమాధానం వస్తాయో తెలియదు. సో అందు గురించి ఎన్నో మూమెంట్స్లో కూడా ఆల్కహాల్ మూమెంట్ అలాంటివి తీసుకుంటే కూడా అది విత్స్టాండ్ కాలేకపోయాయి. అంటే ఎంతోమంది ఎన్నో రాష్ట్రాలు ఆపారు, మళ్ళీ అవి పవర్ లాబీస్ వచ్చాయి, మళ్ళీ అది జరిగింది. అయితే ఫండమెంటల్ ఆస్పెక్ట్ లైక్ ఆకలేస్తే అన్నం అన్నది ఇది రెసిస్టెన్స్ లేనిది. మీరు కానీ నేను కానీ మీరు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఆకలేస్తే తినాలి. అయితే ఆకలి అనేది మనం ఎలా తీర్చుకుంటామో దాన్ని బట్టి మన జీవితం ముడిపడి ఉంది, మీ ఆరోగ్యం కానీ ముడిపడి ఉంది. సో ఇక్కడ మేము ఇచ్చింది సమాజానికి సమాధానం. అంటే ఒకటి ఏమంటే మేము ఎందుకు ఇది చాలా అందమైందని అంటే షరతులు లేవు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు ఎలా ఉన్నా మీరు వచ్చి భోంచేసి వెళ్ళచ్చు. ఇలాంటి వ్యవస్థ లేదు. అంటే పర్టికులర్ కమ్యూనిటీ అయి ఉండాలి, పర్టికులర్ దేవుడు కథ అయి ఉండాలి, అన్నీ ఉండాలి. ఇక్కడ దేవుడు, కుల మతాలు, లేకపోతే ఆర్థికంగా ఎవరో మనకి డబ్బులు ఇవ్వడాలు అలా కూడా కాదు. ఒక సొంత ఇల్లు, సమాజానికి ఇది నా ఇల్లు అనే భావనతో వచ్చి భోంచేయగల వ్యవస్థ ఉందంటే మన ఒక్క దాంట్లోనే. అంటే సొంత ఇంట్లో కూడా మేము ఎన్నో లెక్కలు ఉంటాయి. ఈ టైం తర్వాత వస్తే ఈ టైంలో వచ్చావేంటి అని కూడా సొంత వాళ్ళు అడుగుతారు. ఇక్కడ అలా అడగరు, ఆకలిస్తే లోపలికి వెళ్ళి తిని వెళ్ళచ్చు. అందుగురించి ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. అందుకు మాకు 17 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నా ఇవాళ కూడా మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, దీనిలో ఇంత ఎనర్జీ ఉందా అని. అందుగురించి ఏం చెప్తామనంటే ఇది అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉంది. మీరు ఏదైనా మంచి గురించి మాట్లాడుకుంటే, మంచి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే అన్నిటికంటే ఒక అడుగు ఎక్కువ ఎత్తు ఉన్నది మన సంస్థ, మన ఆలోచన. ఎందుకు అలా ఉంది అని అంటే ఇక్కడ ఎవరు అడగరు. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు చెప్పుకోము, ఇలా చేస్తున్నందుకు నువ్వు ఇలా అయ్యని ఎవరిని అడగము. ఇచ్చినవాడు అలానే బేషరతుగా ఇస్తున్నాడు, తినేవాడు హక్కుతో తీసుకుంటున్నాడు. ఇది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో రైట్ టు ఫుడ్లో ఇదే చెప్తాము. అందుబాటులో ఆహారం అందుబాటులో ఉండాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు, దానికి సమాధానం చెప్తాం. అందు గురించి ఇది అద్భుతం. ఇంకోటి సార్, నేను కొన్ని ఆర్టికల్స్ చూసినాము ఇవి, లైక్ అంటే మీరు 2001లో కానప్పుడు అరటి పండ్లు అమ్ముతుండే అని చెప్పి. ఎందుకు సార్ ఆ సిచ్యువేషన్? లేదు, అరటిపండ్లు కూడా మేము అదొక కాన్సెప్ట్. అది అరటిపండ్లు అమ్మడం అనేది మా మొదట అట్లా స్టార్ట్ చేసాము. ఈ అందరిల్లు కంటే మొదట కాన్సెప్ట్ అంటే నాకు మొదటి నుంచి మనసులో ఇబ్బంది అయ్యేది ఏంటంటే, నేను అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. నాకు పుట్టినప్పటి నుంచి మాకు నాన్నగారు అడ్వకేట్ అయ్యేసరికి ఒక కారు ఉంది. మాకు ఆహారానికి ఎప్పుడు ఇబ్బంది లేదు, ఆకలితో నాకు పరిచయం కాలే. ఎందుకంటే ఎప్పుడు ఆకలేసి నాకు అన్నం ఉంది. అయితే ఎప్పుడైతే నేను సమాజంలో సమాజ కార్యక్రమాలు చేస్తున్నానో ఒక వర్గానికి ఆహారం అందుబాటులో లేదు అనేసరికి కన్నీళ్ళు రావడం మొదలెట్టాయి. నేనేంటి ఇలా తిని పడుకుంటున్నాను, యాజ్ ఎ రైట్ తింటున్నాను, నా పక్కవాడు తిన్నాడా లేదా, దానికి సమాధానికి మొదట అరటిపండు వచ్చింది. చాలా సింపుల్ కదా, నువ్వు తింటూ ఉంటే దోస్తు ఉంటాడు,
వాడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. మనం ఏం చేస్తాం, రారా అని చెప్పి వాడికి కూడా ఇస్తాం. మనకు తెలుసు వాడి దగ్గర డబ్బులు లేవని. నీకు డబ్బు లేదు కాబట్టి నేను పెడుతున్నా అని అనగా చెప్పాం కదా. మరి సమాజానికి అందరికీ దోస్తులు ఉండరు కదా, మరి వాళ్ళకి. అందుకని అరటిపండ్లు దాంట్లో ఏంటంటే ఒక గెల అరటిపండ్లు పెట్టి ఇది ఏమో కొనాలి, ఇది ఏమో తీసుకోవచ్చు అని పెట్టాము. అలాగా మొదటి ఎక్స్పెరిమెంట్. సో అది అందరు అడిగారు, ఉత్తి అరటిపండ, రోజు అరటిపండ అనేసరికి సమాధానం దొరకలే. ఆ సమాధానంలో అందరిలో వచ్చింది. దాంట్లో దోశ సెంటర్ కూడా దోశ ప్రయత్నించాను. సిటీ సెంటర్ లైబ్రరీలో నేనే ప్రయత్నించాను. అక్కడ కూడా మాకు 9 బండ్లు ఉండేవి, అరటిపండు బండ్లు. సరే మరి ఎప్పుడు అరటిపండు అంటున్నారు కదా, దోశ వేస్తే ఎట్లా ఉంటుంది, దోశ వేస్తే ఆ ఈగలు వచ్చి పడ్డము, ఆ నీళ్ళు ఇలా అనుకోవడం, అలా చూస్తే డాక్టర్ అయి ఉండి తినేవాళ్ళు బయట ఎలా తిన్నా, నేను డాక్టర్ అయ్యండి అలా అమ్మడానికి లేదు. ఆ ఈగలు పడుతూ ఆ చట్నీలు ఏ చేత్తో ఆ చేత్తో ముట్టుకుంటూ ఉంటే అనారోగ్యం ఆస్పెక్ట్లో నేను మాట్లాడడానికి ఉండదు. ఆ ఉద్దేశంతో అది చూసి నాకు అర్థమైంది అయ్యే విషయం కాదు అని. అది ఫ్లాప్ షో, అది ఫ్లాప్. అది అన్ని ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ కావు, వదిలేసాం. అది ఎట్లుంది సార్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు సమాజానికి మీరు చాలా మంచిగా చేస్తారు. అవును, ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఏం బూస్ట్ చేస్తారు? ఇంతకంటే ఏం కావాలి? కలిపిట్లేదు, హ్యాపీగా అందంగా హ్యాపీగా ఉన్నాము. సమాజానికి సమాధానం ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉంటామండి. ఇప్పుడు అందరూ సమస్యలు మాట్లాడతారు, మేము సమాధానాలు మాట్లాడతాం. మీరు చూడండి ఎక్కడైనా తేడా అది. అందరు సమస్య గురించి మాట్లాడతారు, మేము సమాధానాలు మాట్లాడతాము. సమాధానాలు మాట్లాడేటోడే రాజు. అంటే ఎవడరా మొగాడు అంటే వీడు మొగాడు అని. అది ఇక్కడ లోకల్లో ఎలా ఉంటుంది సార్ సపోర్ట్ మీకు? లోకల్ లీడర్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధంలో సపోర్ట్ అంటే ఇది ఎవరు ఏం ఆపరు కదా, ఎవరేం డిస్టర్బ్. 17 ఏళ్ళ నుంచి ఉన్నామంటే యాక్సెప్ట్ చేసినట్టే. అయితే వాళ్ళకి ఏమైనా పండగలయ్యే ఆహారం మిగిలింది అలాంటివి ఇచ్చి ఇవ్వడము. అలానే పోలీసు ఉల్టా ఎలక్షన్ డ్యూటీల టైంలో అంతా ఇక్కడ వచ్చి ఉంటారు వాళ్ళు. వాళ్ళు దే విల్ యూజ్ ఇట్. ఏమైనా బందోబస్తుకి వచ్చినా ఇక్కడికి వస్తారు. నైట్ తెరిచి ఉంటుంది కదా, సో రెస్ట్ తీసుకోవాలి. అందరిది పోలీస్ అని పేరు, కానీ పోలీసు కూడా మనుషులే కదా మరి. సో అదేం లేదండి మాకు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా యాజ్ నార్మల్ సిటిజన్స్ కింద వస్తారు ఇక్కడికి. మాకు ఎవరితో వస్తారు, అందరూ వస్తారు. వీళ్ళు మాకు ఎవరితో సంబంధం లేదు, ఏ కుల మతం సంబంధం, ఏ పొలిటికల్ లేదు, ఏ రిలీజన్ లేదు, ఏ కాస్ట్ లేదు, అందరు రావచ్చు. అలా వాళ్ళు కూడా వచ్చారు. పేర్లు ఎందుకు, అందరూ వచ్చారు, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. సో సార్ మీరు ఇది 25 ఇయర్స్గా రన్ చేస్తున్నారు సంస్థ. ఫైనాన్షియల్ ఏమన్నా ప్రాబ్లమ్ కానీ లైక్ ఫండింగ్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? ఫండింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు వస్తున్న గేట్ రిపేర్ అవుతుంది, ఎవరు అంటారు ఆ గేట్ రిపేర్ అయ్యే ఖర్చునే పెట్టుకుంటా అంటారు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు వచ్చారు, సరే మీరు ఓపెన్ హౌస్ ఈ గోడ వరకు అయ్యే ఖర్చునే పెట్టుకుంటా అంటారు, అంత ఖర్చు తగ్గుతుంది. అందుకని ఎవరిని అడిగి చేసే పని కాదు, తక్కింది మేము పెట్టుకుంటాం. మా క్లినిక్లో మేము సంపాదించుకుంటాం కాబట్టి అంతే. సో అలాంటి ఇబ్బంది లేదు. ఆఫ్టర్ మీ తర్వాత సార్ దీన్ని చూసుకుని ఇది అందరిది 100% ఇంకా బాగా నడుస్తుంది. అయ్యో ఆయన ఉన్నాడు పాపం పెట్టిపోయాడు అని ఇంకా ఎక్కువ ప్రేమ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, బ్రతుకుండా కంటే చనిపోయిన తర్వాత ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో అది ఇలాంటి పని ఆగదండి, ఇలాంటి పనులు ఆగవు. దీనికి పెద్దగా హడావిడి చేయనక్కర్లే. ఇది పెద్ద బిజినెస్ కాదు కదా, ఇట్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమతో చేసినవి ఏదైనా నిలుస్తాయి, అంతే. ఫ్యూచర్ ఇంకా ఎలాంటి చేద్దాం? నేను చేయట్లేదు, ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. తిరుపతిలో ఒకటి స్టార్ట్ అయింది, వైజాగ్లో ఒకటి స్టార్ట్ అయింది. ఓపెన్ హౌస్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. అందరు స్టార్ట్ చేసుకున్నారు, వేరే వేరే పేర్లు పెట్టుకోవచ్చు. అందరిల్లు అని మటుకు తిరుపతిలో అందరిల్లు అంటే అందరిల్లు అని పెట్టుకున్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, కిచెన్ ఎస్టాబ్లిష్ చేసి అంతా చేస్తాం. మా దగ్గర నుంచి ఎవరైనా వచ్చి అడిగితే మీకు ఎస్టాబ్లిష్ చేయడానికి సపోర్ట్ మేము చేస్తాం. మీరు రన్ చేసే ఎలా చేయాలో చెప్తాం, నా మనుషులు కూడా వస్తారు. రన్ చేసేది మీరే, మీ పేరు మీదే. మీకు అందరిల్లు కాదు నా పేరు కావాలనుకో, అది కూడా పెట్టుకోండి. ఏ పేరైనా కాదు బాబు, ఆకలిస్తే అన్నం అందాలి. మీ ఏం పేరు, గవర్నమెంట్ పేరు ఎత్తుతావా లేకపోతే దేవుడి పేరు ఎత్తుకుంటావా అని ఇష్టం. అన్నం ఆకలితో ఎవరు ఉండకూడదు, అది ప్రిన్సిపల్. సో ఫైనల్లీ సార్ మా ఆంధ్రప్రభ వేదికగా సో పబ్లిక్కి ఏమైనా చెప్దాం అనుకుంటారా, ఈ మెసేజ్ ఇద్దాం అనుకుంటారా? ఇది 25 ఏళ్ల సంస్థ, అందమైన సంస్థ. ఛాతీ మీద కూడా బ్యూటిఫుల్ లైఫ్ అని రాసుకున్నాము. ఉద్దేశం వల్ల అంటే ఇది అందమైన జీవితం, అది ఆకలిస్తే అన్నము, చేతిలో పుస్తకము, స్త్రీల సంరక్షణ, వైద్యము, ప్రేమ, నిజాయితీ. ఈ 4 కనుక మీరు కనుక ఫాలో చేయండి, ఇంతకంటే దైవత్వం లేదు, ఇంతకంటే మంచి లేదు. ఇది అందరూ చేయవలసింది, చెయ్యండి. మా తరఫు నుంచి ఆంధ్ర ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీకు ఎలా చేయాలో అని అడిగితే నా దగ్గరకు వస్తే మీతో పాటు ఉంటాం.
అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇది సూర్యప్రకాష్ గారు చెప్తున్న మాట ఏంటంటే ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అండ్ ఆకలితో అలాగే పడుకోవద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే మనం అన్నం తింటున్నాం కాబట్టి వేరేడు అన్నం తినకపోతే అది మన తప్పు అవుతుంది. ఎందుకంటే మన బాధ్యత ప్రతి ఒక్కరు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని చెప్పేసి బాధ్యత అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో అదే కాన్సెప్ట్ పైన ఈ మందరి ఇల్లు అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్గా వచ్చేసి బనానాస్ అమ్మడం, నేను 2001 ఆ టైంలో బనానాస్ అమ్మడం జరిగింది. సో ఎలా అంటే ఒక సైడ్ ఏమో డబ్బులు పెట్టి బనానాలు అమ్ముతుంటే, ఇంకో సైడ్ మీకు కావాలంటే తీసుకెళ్ళండి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత దోశ. సో కొన్ని స్టడీ సెంటర్స్లో దోశ సెంటర్ ఏర్పాటు చేసి, సో అక్కడ కొంచెం అన్హైజీన్, ఎందుకంటే నార్మల్ టిఫిన్ సెంటర్లో మనం చూడొచ్చు సో అట్లా ఇట్లా ఇస్తారు కాబట్టి అన్హైజీన్ కాబట్టి సో అది క్యాన్సిల్ చేసాం. సో దాని తర్వాత అదే ఆలోచనలో వచ్చింది ఈ మా ఇల్లు అనే కాన్సెప్ట్ అన్నమాట. సో దీనివల్ల మేము కంప్లీట్గా సక్సెస్ అయినాం, ఎందుకంటే ఇది డైరెక్ట్ సమాధానాలు చెప్తుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నేను కూడా అంటే ఇందులోకి ఎంటర్ అయిన వెంటనే చాలా ప్లెజెంట్గా రిసీవ్ చేసుకున్నారు ఎవరైతే ఫౌండర్ గారు ఉన్నారో డాక్టర్ సూర్యప్రకాష్ గారు. చాలా ప్లెజెంట్గా, ఎందుకంటే ఫస్ట్ తిన్నారా అని అడిగి రాగానే, ఒకవేళ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీరు వచ్చేది ఉంటే తినకుండా రండి, వచ్చి ఇక్కడ తినండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇది అందరి ఇల్లు పైన యొక్క స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో రాణా ప్రతాప్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.